దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని వైద్యాలు నిర్వహణ కోరిన దర్పకూడ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చరగులుగా వేదిని పైతన వాదన చాటక కదిలిన కాల కరాళ ప్రభాతం చంచామారుత ధృతి కలిసెనిలా నృత మరణముగా మనం అందరం కలిస్తే చాలు. ప్రభుత్వం ఇది ఒక ఎకరంలో, ఎకరం అంటే ఎన్ని గజాలు? 4840 గజాలు. వస్తారా నాతో పాటు ఒక్కరోజు రండి. ఇది నా కోసం కాదు, మన గోవు కోసం. కూడా ఇష్టపడతాడు మిమ్మల్ని. శివాలయాలకి, తిరుమల కొండకి మీరు ఎంత వెళ్తే పుణ్యం వస్తుందో, నడి రోడ్డు మీద అన్నం పెట్టరు, గట్టి పెట్టరు, నీళ్లుండవు, నరకం చూస్తే ఎక్కడ. ప్రపంచంలో ఉన్న అన్ని వైద్యాలు సంబంధించిన ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కళ్ళు పెట్టేసి వాళ్ళ అబ్బాయికి నయం చేయించాలి కదా. ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బుతో అన్ని 1,80,000 లక్షల ఎకరాల్లో 3% అంటే ఎంత? ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా తెలంగాణలో కూడా అలాగే ఉంటాయి. ఒక అధికారి కూడా పాలేకర్ గారిని భుజాన పెట్టుకోలేదు, కానీ ఇక్కడ ప్రజలు పాలేకర్ గారిని భుజాన పెట్టుకున్నారు. ఈ వ్యత్యాసం 2 రాష్ట్రాల్లో అది తేడా. అక్కడ ప్రభుత్వం పట్టించుకుంది, రైతులు పట్టించుకోవాలా. నీళ్ళు వచ్చి పడుతున్నాయి కాబట్టి వరే ఒకటి అనుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజలు ఇంతకు ఇదే నిదర్శనం.